దా 1 డేస్ పోయి ట్యూషన్లు వదిలేసేసి అప్పుడు వద్దాం, ఓకేనా? నేను పంపిస్తాను నేను స్కూల్కి. ఇటు చూడు, ఇదిగో చూసి మాట్లాడే చెప్పు. రేపు నేను పెద్ద స్కూల్కి పంపించేస్తాయి, ఓకేనా? చరణ్ అక్క ఫోన్ చేసి మాట్లాడద్దంట, కారమ్మ మాట్లాడద్దంట, పంపిస్తా, ఓకేనా? నువ్వు ఏడ్చావంటే వాళ్ళు తీసుకురంట నిన్ను. ఈ స్కూల్లో మీ మిస్సు నిన్ను కొట్టద్దంట, వద్దంటలే. ఆ స్కూల్లో వాళ్ళ మిస్సు మీ మేడము నిన్ను కొట్టద్దంట ఆడికి వెళ్తే, అందుకని ఆడకు పోకూడదు అని చెప్పింది. చరణ్ నాకు వద్దనింది, నిన్ను వేరే స్కూల్కి పంపిస్తుందంట, వ్యాన్లో పంపిస్తుందంట నిన్ను, ఓకేనా? చెప్పు చెప్పు, ఓకేనా? ఈరోజు అక్క కూడా స్కూల్కి వెళ్ళాలి, అందుకే నేను స్కూల్కి పంపింది. అక్క కూడా స్కూల్ మానేసిందంట. మాట్లాడితే కదా చెప్పు. అక్క కూడా స్కూల్కి వెళ్ళలేదంట ఈరోజు. అక్క కూడా నువ్వు వెళ్ళలేదని స్కూల్కి అక్క పోలా. ఓరకొని ఏడ్చినావు అనుకో, పెద్ద చదివే వాళ్ళు కూడా ఏడవరు ఆ రకంగా. చదువులే సంజయలేదు కానీ ఓరకు మాత్రం అంటే ఏడుచుకుంటారు పిల్ల, వేషాలు పడతా. అందుకే పంపిస్తుండా, చరణ్ అక్కకి పంపిస్తున్నా. నేను స్కూల్కి పోలేదని ఏడుస్తుంది, అందుకని పంపిస్తున్నాను అని చెప్పా. రేపు 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 పంపించేస్తాను, నేను రేపు పంపించేస్తాను. తల్లో ఓసోళ్ళు లేదమ్మా, రేపు నిజంగా నేను స్కూల్కి పంపించేస్తానమ్మా. నేను పోతావా పోతావా? ఏడో బాకు, రేపు నిన్ను స్కూల్. ఇప్పుడు అసలు స్కూల్ ఉందా? ఇప్పుడు స్కూల్ లేదు, అయిపోయింది. రేపు నేను పంపిస్తా, ఓకేనా? ఏడిస్తే నేను పంపిను. నానమ్మ వస్తుందంట కారు వేసుకొని, అప్పుడు నేను పెద్ద స్కూల్లో జాయిన్ చేస్తుందంట. ఆడ చాలా బొమ్మలు ఉన్నాయంట. చెప్పా నానమ్మ, చెప్పా రమ్మనే చెప్పు. చెప్పు తొందరగా రమ్మని. నీకు చీర తీసిల్లా చూసిల్లా? నువ్వా చీర చూసిల్లా? చరణ్ యొక్క చీర తీసిల్లా? బాగుందా? బాగుంది కదా? మరి నువ్వు స్కూల్కి పోలేదని ఏడవచ్చు అయితే. రేపు పంపించేస్తాలే, ఓకేనా? స్కూల్కి పోవాలా నువ్వా? పంపించలా? మీ నాన్న ఫీజు కట్టలా? చెప్పు, మీ నాన్న ఫీజు కట్టలా? సరే రేపు నేను గట్టి పంపిస్తాలేరా.